మనం చూస్తూ ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి రెండు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఆ దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి అండి. ఇక్కడ ఏంటంటే ఏదో చిన్న మాటని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సోదరుడు లాంటి వ్యక్తి, అటువంటి ఏం లేవు, అది ఏదో ఒక రోజు అన్నాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్. అయితే ఈరోజు వాళ్ళే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే స్థానికంగా లోకల్ నాయకులు ఫ్లెక్సీల తోటి స్వాగతం పలికారు. సో అంటే పూర్తిగా ఇక గతంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ అవన్నీ కూడా తొలిగిపోయినట్టు అనుకోవచ్చా అయ్యప్ప గారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత విరోధులు ఎప్పుడు ఉంటారు. అది సందర్భం బట్టి సిచ్యువేషన్ బట్టి కొన్ని రాజకీయాల్లో మాట్లాడవలసిన సందర్భాలు ఉంటాయి. అలాగే ఎవరు కూడా శత్రువులు కాదండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు, అలాగే ప్రతి తెలంగాణ వ్యక్తి ప్రజలందరికీ గుండెల్లో మనసుల్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విమర్శించారో వాళ్ళందరూ స్వాగత ఆహ్వానం పలికారు. మన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆలయ పురోహితులు కానీ, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, పోలీసు అధికార యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా గౌరవంగా సాధారణంగా ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన రావటం, ఆయనకి అంతే రాజ మర్యాదలు గౌరవ మర్యాదలు ఆయన స్థాయికి తగ్గట్టుగానే వారు ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయండి. అలాగే తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కానీ, తెలంగాణలో ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా అంతే గౌరవ మర్యాదలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిందండి. అంటే విమర్శలు అనేవి వ్యక్తిగతంగా కానీ ఏమీ కాదు, జస్ట్ రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అంత మాత్రాన ఆ విమర్శలు అనేవి రోజు కాదండి. ఏదైతే ఆ రోజు సమస్య ఏదైతే వచ్చిందో ఆ సమస్య వరకు మాట్లాడుకుంటారు, తర్వాత మళ్ళీ అన్నదమ్ములకు అందరూ కలిసి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సమస్య అయితే ఇంతటితోటి ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నామండి. సో ఇప్పుడు కొండగట్టు అంజన్న స్వామి ఆలయ అభివృద్ధికి మరి దాదాపు 35 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఆ డబ్బులు, స్వామివారి డబ్బులు, అక్కడ వెంకటేశ్వర స్వామివారి డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకపోతే అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయం అంటే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం టీటీడీ కిందకి ఏమైనా వర్తిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన చొరవతోటి ఆయన మరి ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా, నిధులు తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? టిటిడిలో అంటే తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన రాష్ట్రాల్లో భాగమేనండి. మనం తమిళనాడు నుంచి విడిపోయాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి హిందూ భక్తులకి కూడా ఆ స్వామివారికి విరాళాలు కూడా ఇవ్వటం కూడా జరిగిందండి. గతంలో మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక మంది తమిళనాడు వాసులు అనేక భూములు కానీ, బంగారాలు కానీ, అనేక విలువైనటువంటి సంపదన అంతా కూడా స్వామివారికి రాయడం కూడా జరిగింది. ఇటీవల ఒక సినీ నటి, ఆమె తమిళనాడుకి చెందినటువంటి ఒక సినీ నటి తన సంపద అంతా కూడా స్వామివారికి విరాళంగా కూడా వేయటం కూడా జరిగింది. 100 కోట్ల రూపాయలు సుమారు. గతంలో 15 కోట్లు, తర్వాత తన ఉన్నటువంటి యావదాస్తిని రాసిచ్చి ఆటోలో వెళ్ళిపోయినటువంటి సంఘటన. ఆమె ఎవరండి? ఆమె తమిళనాడుకి చెందినటువంటి ఒక సినీ నటి. కానీ తెలుగు ప్రజలు స్వామివారిని కొలిచి ఆ నమ్మకంతో తమిళనాడు నుంచి వచ్చి ఇచ్చింది. అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ చెందిన కేసీఆర్ గారు కూడా మన కనకదుర్గ అమ్మవారికి కూడా ఒక కిరీటం కూడా చేయించడం జరిగిందండి. అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు అంటే కర్ణాటక చెందిన అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారు కూడా స్వామి వారికి కొన్ని ఆభరణాలు కూడా బహుమతిగా ఇచ్చినట్టు గుర్తు. అవునండి. అంటే మనం భగవంతుడికి దేశంలో ఉండేటువంటి హిందువులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరిది సంపద అండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రాంతాలంటే తేడాగానండి, ఆంజనేయ స్వామి మనం కొలిచేటువంటి ఒక దైవమే కదండి. అది తెలంగాణలో ఉంటే ఏంటి, లేకపోతే ఇంకో చోట ఉంటే ఏంటండి? ఇప్పుడు అదే చెప్తున్నాండి. ఇప్పుడు ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. శివుడు అనే వ్యక్తి, శివుడు అనేది తమిళనాడులో ఉంటే తమిళనాడు వెళ్తున్నామండి. తిరుమల తిరుపతి దేవస్థానం మన ఇక్కడ ఉన్నది. అంటే దేవుడు ఎక్కడైనా హిందువులకు దేవుడే. హిందూ దేవాలయాల ఆస్తి ప్రతి రాష్ట్రంలో ఉన్న హిందువులందరికీ చెందుతుందండి, ఒక రాష్ట్రం కాదు. అందువల్ల భగవంతుడు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా
అది అందరికీ చెందుతుంది కాబట్టి అదే ఉద్దేశంతో దీన్ని సహృదయంతో హిందువులు అందరు కూడా దీన్ని మంచి మనస్తత్వంతో తీసుకుంటారు. ప్రాంతాలు వర్గాలు కాకుండా దేవుడు భగవంతుడు ప్రతి హిందువుకి భగవంతుడే. సో ఇప్పుడు టీటీడీ నిధులు తెలంగాణకు చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య ఒక ఆల్రెడీ ఒక మంచి అన్నదమ్ముల అనుబంధం ఉంది. మధ్యలో సరే రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉన్న పరిస్థితి ఉంది. సో ఆ సోదర భావం ఆ సఖ్యత ఇంకా పెరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎవరండి మనం అలా లేస్తే మనం బతకవలసింది హైదరాబాద్ లో. మనం పిల్లవాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో జాబులు చేస్తున్నారు. వారు కూడా మన ప్రాంతాలకు వస్తున్నారు, కొన్ని టూరిజం ప్లేసులు కట్ట. తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటండి, అంతా మనదే అండి. ఇక్కడ అంతా కూడా ఈ నాయకులు పెట్టి తెచ్చినటువంటి తంట తప్ప నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రాంతాలని వర్గాల్ని ఇలా విభజించి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వాళ్ళ రాజకీయ మనుగడ కోసం ఈ ఎత్తుగడలు తప్పండి. అసలు తెలుగువారంతా ఒకటే కదండి, తెలుగువారంతా ఒకటే, మనం అంతా ఒకటే అండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వేసాల వెంకటేశ్వర స్వామి అంటాం. అవును, వేసాల వెంకటేశ్వర స్వామి మనం వెళ్తూ ఉంటామండి. తెలంగాణలో ఉండేటువంటి ఉగ్ర నరసింహ స్వామి ఆలయానికి కూడా వెళ్తాం. అలాగే తెలంగాణలో ఉండేటువంటి శ్రీరామవారి భద్రాద్రి శ్రీరామచంద్రుల వారికి కళ్యాణానికి కూడా మనం వెళ్తూ ఉంటాం. మరి తెలంగాణ లేదు, ఆంధ్ర లేదండి. అంటే భగవంతుడు ఎక్కడైనా భగవంతుడే. మనం అంతా తెలుగు ప్రజలు, ఒక తల్లి బిడ్డలో మనం అంతా కూడా అన్నదమ్ములుగానే బతుకుతున్నాం. ఇదే వాతావరణం ఉండాలి. దయచేసి ఎటువంటి రాజకీయ నాయకులైనా సరే ఈ వాతావరణానికి విరుద్ధం కలిగించకుండా, ప్రాంతాలు వైషమ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఈ అన్నదమ్ముల భావన భవిష్యత్తు కూడా కొనసాగిస్తే మంచిగా రెండు రాష్ట్రాలు కూడా డెవలప్ అవుతాయి. ఎక్కడైనా నీటి తగాదాలు కొత్తగా వచ్చాయి, ఇటువంటి ఇప్పుడు గోదావరి మీద ఉండేటువంటి ఏదైతే బచావత్, అలాగే కృష్ణానది మీద ఉండేటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల్ని మళ్ళీ రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర జల సిడబ్ల్యూసి అండి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక చేసిందండి. ఇటువంటి మనస్పర్ధలు కూడా లేకుండా ఇంకా మంచిగా ఆ నీటి తగాదాలు ఏదైతే రావాల్సినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని రావాలని ఇంకా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ